హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. బయటైతే వాతావరణం చల్లగా ఉంది. అందుకని చెప్పి ఈరోజైతే పిజ్జా చేయమని చెప్పి మా పిల్లలైతే అడిగారు. ఈరోజు పిజ్జా రెసిపీ మీకు ఎట్లా చేయాలి, ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. రెండే రెండు ఇంగ్రీడియంట్స్, కానీ తొందరగా అయిపోతుంది. మనం బయట పిజ్జా ఎట్లుంటుందో ఆ విధంగానే వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళు అయితే ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇవ్వండి. రెసిపీలోకి అయితే పోదాం. ఫస్ట్ అయితే నేను 2 కప్పుల మైదా పిండి తీసుకుంటాను. గోధుమ పిండితో అయితే మంచిగా ఉండదు కాబట్టి మైదా పిండితోనే చేద్దాం. ఇక 2 కప్పుల మైదా పిండి తీసుకున్నా. ఆ తర్వాత ఇక్కడైతే మనం వీటికి సరిపడా, అంటే ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాం. రెండే రెండు ఇంగ్రీడియంట్స్. మనము కుక్కర్లో చేసుకోవచ్చు, అవెన్లో చేసుకోవచ్చు. ఈరోజు నేను అవెన్లో చేసి చూపిస్తాను. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న, 2 టేబుల్ స్పూన్ల ఈస్టు, ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకున్న. మీరు యాక్టివ్ ఈస్ట్ తీసుకోవాలనుకుంటే యాక్టివ్ ఈస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో కొద్దిగా చక్కెర, అంటే 1 టేబుల్ స్పూన్ చక్కెర, కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టాలి ఒక 10 నిమిషాలు. అవి మంచిగా పొంగిన తర్వాత ఇంట్లో కలుపుకోవాలి. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు చూపిస్తా. అంతేకాకుండా గోధుమ పిండితో ఎట్లా చేయాలని కూడా మీకు చూపిస్తా. ఇక్కడైతే మా పెద్దోడు చెప్తా అన్నాడు. ఇక మా పెద్దోడైతే మంచిగా నీళ్లు పోసుకొని కలిపిండు. వాడు కలిపిన పిండి అయితే సరిగా అంటే గట్టిగా అయింది. ఎందుకంటే ఆయిల్ పోసి మంచిగా కలపాలి. వానికి కలపడం రాలేదు, నాకు ఇయ్యలేదు, తినలేదు. అయితే ఇక్కడ మీరు మంచిగా ఆయిల్ ఒక 2-3 టేబుల్స్ పోసుకొని మంచిగా స్పాంజీగా మెత్తగా ఉండాలి పిండి అయితే, మైదా పిండి. ఎందుకంటే మనము పిజ్జా చేస్తామంటే ఆ బ్యాటర్ అనేది మస్తు సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా అయితే ఉండద్దు. మా పెద్దోడికి తెలియక గట్టిగా అయితే కలిపిండు. ఇక్కడ దీన్ని మళ్ళీ నేను కలుపుతూనే ఉన్నా. ఇక్కడ ఆయిల్ అయితే పోసి మంచిగా కలుపుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే ఒక మంచి కవర్ చేద్దాం. ఇది ఒక 20-30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మంచిగా వంగుతుంది. పొంగిన తర్వాత మనమైతే రెసిపీలోకి పోదాం. ఇక్కడైతే క్యాప్సికము, టమాటాలు, ఉల్లిపాయలు ఇవి మాత్రమే కట్ చేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే చికెను, పన్నీరు, మష్రూమ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అవి లేవని చెప్పి నేను ఓన్లీ క్యాప్సికము, టమాటా, దాంతోపాటు ఉల్లిపాయ పెద్ద పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడైతే 20 నిమిషాల తర్వాత మంచిగా అయితే వంగింది. ఇప్పుడైతే మనము చూద్దాం ఎట్లా చేయాలనేది మీకు అయితే చూపిస్తా. సింపుల్గానే రెండే రెండు ఇంగ్రీడియంట్స్. ఈస్ట్ ఉండాలి ఖచ్చితంగా, ఈస్టు, దాంతోపాటు మైదా పిండి. ఒకవేళ ఈస్ట్ లేకపోతే ఎట్లా చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఈ విధంగా మనము లాగేస్తే మంచిగా సాఫ్ట్గా రావాలన్నట్టు. నేను 2 పార్ట్లుగా డివైడ్ చేసి 2 పిజ్జాలు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మళ్ళొకసారి ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము రొట్టెలు చేసే పీట ఉంటుంది కదా, దాని మీద కానీ లేదా ఫ్లోర్ క్లీన్గా ఉంటే ఫ్లోర్ మీద కానీ పిండి వేసుకొని, అంటే పొడి పిండి వేసుకొని మనము మంచిగా పిజ్జా అయితే చేసుకుందాం. అంటే ఇది బాగా లావు ఉండాలన్నట్టు. లావు ఉండద్దు, సన్నగా ఉండద్దు. మధ్యలో కొంచెం సన్నగా ఉండాలి. సైడ్లకు కొద్దిగా లావు ఉండేలాగా మీరైతే చపాతీని అయితే చేసుకోండి. ఈ విధంగా పొడి పిండి వేసుకొని మనం ఈ విధంగా రోటీ అయితే చేసుకుందాం. ఈ విధంగా సింపుల్గానే అయిపోతుంది, కానీ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పిల్లలకైతే ఇస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకు పిజ్జా అంటే బాగా ఇష్టం ఉంటుంది, చీజ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఇట్లా చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు. అంటే మన బయట ఫుడ్ ఇస్తలేం కదా, ఇక ఎప్పుడో ఒకసారి మైదాపిండి తినచ్చు. ఈ విధంగా అయితే నేను రొట్టె అయితే వేస్తాను. ఈ విధంగా మధ్యలో పలచగా ఉండాలి, సైడ్లో కొద్దిగా మందంగా ఉండాలి. ఈ విధంగా మనము మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని మీరైతే రెడీ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ట్రే ఎంత ఉన్నదో అంతవరకు మాత్రమే చపాతీని చేసుకుంటాను. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనమైతే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పొడి పిండి వేసుకుంటూ మీరైతే చపాతీని అయితే చేసుకోండి. ఈ విధంగా మైదా పిండితో, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత మంచిగా అయితే రాదు, సాఫ్ట్గా అయితే రాదు గోధుమ పిండితోని. కాకుండా టేస్ట్ వైజ్ కూడా అంత మంచిగా ఉండదు. ఈ విధంగా నేను మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే మనము పిజ్జా ట్రే ఉంటుంది కదా, అందులో షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ పిజ్జా ట్రే అయితే తీసుకున్నా. పిజ్జా ట్రేకు ఫస్టే కొద్దిగా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మన పిజ్జా ట్రేలో షిఫ్ట్ చేసుకుందాం. ఒకవేళ పిజ్జా ట్రే లేకపోతే మీరు ప్లేటుకు మంచిగా గోల్గా రౌండ్గా ఉన్న ప్లేటు తీసుకోండి. అంటే కొంచెం లోతుగా ఉండే ప్లేట్ అయితే తీసుకొని మంచిగా ఇట్లా అరేంజ్ చేసుకోండి. ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. నేను ఇది సాయంత్రం చేస్తాను, అందుకే వీడియో అనేది అంత క్లియర్గా అయితే ఎత్తలేదు. డేలో ఎప్పుడు కానీ వీడియో తీస్తే మంచిగా క్లీన్గా మంచిగా నీట్గా కనబడుతుంది పిక్చర్. ఇది నైట్ కాబట్టి అంతగా అయితే క్లీన్గా అయితే కనబడతలేదు.
ఇక్కడైతే మనం ప్లేట్‌ల ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మరి సాఫ్ట్‌గా ఉడకడం కోసం మనమైతే చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే మనకైతే లోపల వరకు కూడా మైదా పిండి అనేది మంచిగా ఉడుకుతది. ఒకవేళ మీరు హోల్స్ పెట్టకుండా చేసిరనుకోండి ఖచ్చితంగా అది పొంగుతది. దానివల్ల మనకు పిజ్జా అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా హోల్స్ పెట్టుకోవాలె. ఈ విధంగా మొత్తం హోల్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత షెజ్వాన్ చట్నీ అనేది మనకు బయట దొరుకుతది. ఒకవేళ షెజ్వాన్ చట్నీ లేకపోతే మీరు పండు మిర్చి కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టి అందులో కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి, కారం వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. అందులో కచ్చప్ కూడా ఏసుకోవాలి. టమాటా కచ్చపు. అట్లా కూడా చేసినా మంచిగుంటది. కానీ షెజ్వాన్ చట్నీ అనేది పిజ్జాకు మంచిగా ఇస్తారు. కాబట్టి మన బయట తినే పిజ్జాలైతే మనకు షెజ్వాన్ చట్నీనే ఉపయోగిస్తారు. మంచి మంచి ఫ్లేవర్‌గా ఉండే మసాలాలు యూజ్ చేస్తారు. కానీ అవన్నీ లేవు. ఒకవేళ ఉన్నప్పుడు మీకు చూపిత్తా ఓరిగానో అని చెప్పి అవన్నీ కూడా యూజ్ చేస్తారు. మస్తు టేస్ట్ వైజ్ ఉంటది. ఫ్లేవర్ వైజ్, టేస్ట్ వైజ్ బయట ఎట్లున్నదో గట్లనే వస్తది. కానీ మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి 2 ఇంగ్రీడియెంట్స్ చేసుకుంటాం కాబట్టి సింపుల్‌గా అయిపోతది. ఇట్లయితే చేసుకోండి. ఈ విధంగా మొత్తం షెజ్వాన్ చట్నీని అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేయాలి. మీకెంత కావాలో ఇది స్పైసీగా ఉంటది. కాబట్టి చూసేసుకోండి. ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేసిన తర్వాత మనము చీజు మొజరెల్లా చీజ్ తీసుకుంటాం ఇక్కడైతే. మొజరెల్లా చీజు మనకైతే పిజ్జాకు మంచిగా పనికొత్తది. స్లైస్ చీజు అంతేకాకుండా వేరే చీజ్ ఉంటది. ఆ చీజ్ తీసుకోకండి. ఓన్లీ మొజరెల్లా చీజు ఇది తీసుకుంటే మనకు మంచిగా ఇట్లా చీజ్ అంటే మనకు సాగుతాంటేనే మస్తు తినబుద్ధి అయితది కదా! పిల్లలైతే అది ఎంజాయ్ చేయడం కోసమే మొజరెల్లా చీజ్ కావాలని చెప్పి అడుగుతారు కదా! కాబట్టి మొజరెల్లా చీజే యూజ్ చేయండి. ఈ విధంగా మొజరెల్లా చీజ్ అయితే ఏసేసుకుందాం. ఆ తర్వాత మీకు చికెన్ అంటే చికెన్, పన్నీరు, దాంతో పాటు మష్రూమ్స్ అవన్నీ గూడా ఈ విధంగా ఏసుకోవచ్చు. కానీ ఇక్కడ నేనేమి యూజ్ చేయకుండా ఓన్లీ వెజ్‌తోని చేత్తాను కాబట్టి క్యాప్సికము, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ గూడా ఏసుకుంటానా. ఈ విధంగా అరేంజ్ చేసుకొని మనమైతే మళ్ళా చీజేసుకుందాం. చీజేసుకున్న తర్వాత మిరియాల పౌడరు, ఉప్పు, ఓరిగానో అవన్నీ గూడా ఏసుకుందాం. ఫ్లేవర్ వైజ్ మంచిగుంటది. ఇవన్నీ గూడా మీరు అరేంజ్ చేయండి. వెజ్ కావాలంటే ఇట్లా చేసుకోండి. నాన్ వెజ్ కావాలనుకుంటే మీరు చికెను, పన్నీరు ముందుగానే ఫ్రై చేసుకొని, ఉప్పు, కారం వేసుకొని, ఫ్రై చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఎప్పుడైనా వీలున్నప్పుడు వెజ్‌తోని ఇప్పుడు వెజ్‌తోని చేసి చూపిత్తాను గదా! ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు నాన్ వెజ్‌తోని చేసి చూపిత్తా. కొత్తోళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. ఈ విధంగా అరేంజ్ చేసుకొని మళ్ళా చీజేసుకుందాం. ఇగ మా పెద్దోడైతే చీజ్ అని జెప్పి నాకైతే ఎనకపడ్డాడు. కాబట్టి వాని కోసం చీజ్ ఆర్డర్ జేసిన జుపిటోలో. తర్వాత ఇగ పిజ్జా గావాలని జెప్తే పిజ్జా బాగా రోజులైతాంది. నేను కనీసం ఒక సంవత్సరంన్నర కిందట జేషిన. అప్పుడు నేను ఛానెల్ గూడా స్టార్ట్ జేయలేదు. అప్పుడు జేసేదాన్ని. ఇగ ఆ తర్వాత నుంచి మేము డైట్ ప్లాన్ జేత్తన్నాం గాబట్టి ఇగ ఇలాంటివి మైదా పిండి అనేవి మేము ఎక్కువ తినలేదు. అవాయిడ్ జేసినాం అన్నట్టు. ఇగ మళ్ళా మా పిల్లలు గావాలంటే చేషిన. ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేనిక్కడ మిరియాల పౌడరు, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ అయితే తీసుకున్నా ఫ్లేవర్ కోసం. ఇవి 2 కలిపేసుకొని కొద్దిగా మన స్ప్రింకిల్ అయితే చేసుకుందాం. అంటే మీద గూడా స్పైసీ ఉండడం కోసం. ఇది మీ ఇష్టం. ఆప్షనల్ అన్నట్టు. మీకు ఇష్టం ఉంటే ఏసుకోండి. లేదనుకుంటే అవాయిడ్ జేయొచ్చు. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మన సైడ్‌లున్నాయి గదా! అవన్నీ గూడా ఫోల్డ్ జేయాలి. లోపలికి ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనం చీజేసినాం గదా! అదంతా బయటికస్తది. కాబట్టి లోపలికి ఇట్లా ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకు చీజ్ అనేది లోపలనే మంచిగా ఉడుకుతదన్నట్టు. బయటికనేది రాకుండా ఉంటది చీజు. ఈ విధంగా లోపలికి నొక్కుతూ ప్రెస్ జేయాలె. ఈ విధంగా ప్రెస్ జేసి మనము ఇక్కడ నేను అవెన్‌లో చేత్తానా. అవెన్‌లో నేను 170 డిగ్రీసు 45 మినిట్స్ పెట్టేస్తానా. మీరు కుక్కర్‌లో అంటే కుక్కర్‌లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు కుక్కర్‌లో అవి గూడా మీకు చేసి చూపిత్తా. ఈ విధంగా అంతా గూడా నేను ఫోల్డ్ చేసుకొని అవెన్‌లో అయితే పెట్టేసుకుంటా. 170 డిగ్రీసు దాంతో పాటు 45 మినిట్స్. ఇట్లా మనం ఇంట్లోనే సింపుల్‌గా 2 ఇంగ్రీడియెంట్స్‌తోని మంచి సింపుల్‌గా అయిపోయే పిజ్జా అయితే రెడీ అయిపోతది. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా పెట్టండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా సైడాంకు కొద్దిగా నేను ఆయిల్ అయితే స్ప్రెడ్ చేత్తాను. ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అవెన్‌లో పెట్టేద్దాం. ఇక అవెన్‌లో పెట్టిన తర్వాత ఒక 50 మినిట్స్ తర్వాత మేమైతే బయటికి తీసినాం. మా పిల్లలైతే ఎక్సైటింగ్ ఉన్నారు. తొందరగా ఇవ్వు మమ్మీ, తొందరగా ఇవ్వు మమ్మీ అని చెప్పి అడుగుతారు. వాళ్ళైతే ఆగుతారు కూడా ఆగుతలేరు. నాకు వీడియో తీసే అంత టైం కూడా ఇత్తలేరు. ఇట్లయితే రెడీ అయిపోయినాయి. 2 పిజ్జాలు రెడీ అయినాయి. ఈ 2 అయితే ఏసి పెట్టేసిన. ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేత్తానం. మీకు గూడా నచ్చిందనుకుంటాను రెసిపీ పిజ్జా. ఖచ్చితంగా మీ పిల్లలకు పెట్టండి. మీరు గూడా ఎంజాయ్ చేయండి. ఈ వర్షాకాలంలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి దసరా హాలిడేస్‌కు ఖచ్చితంగా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టండి. మీరు గూడా హ్యాపీగా తినండి. వాళ్ళని గూడా హ్యాపీగా తినిపించండి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పిజ్జా. మేమందరం గూడా ఎంజాయ్ చేత్తానం.
మీకు నచ్చింది అనుకుంటానా పిజ్జా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్ట్ మాత్రం మస్తు సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మేము అందరం ఎంజాయ్ చేస్తూ తింటారా. నచ్చితే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ ఇవ్వండి. రేపటి వీడియోలో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.